హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ చీమ మరియు గొల్లబామ. మనం ఇంకొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరేంటి అంటే చీమ మరియు గొల్లబామ. గొల్లబామ అంటే గ్రాస్ హోపర్, చీమ అంటే యాంట్. ఇక్కడ ఆ రెండు క్యారెక్టర్స్ ఉంటాయి, చూద్దాం. చీమ ఎక్కడ ఉంటుంది? చీమ పొట్టలో, యాంట్ హిల్లో ఉంటుంది. గ్రాస్ హోపర్ ఎక్కడ ఉంటుంది? చెట్లు పైన అట్లా ఉంటుంది. సరే, అలాంటి ఈ రెండు కూడా ఇన్సెక్ట్సే కదా. వీటి లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది అన్నమాట ఈ స్టోరీ. మంచి మెసేజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. విందామా? అది బాగా ఎండలు ఉన్నటువంటి సమ్మర్ సీజన్ అన్నమాట, వేడిగా ఉంటుంది. అయితే అప్పుడు ఏం చేసిందంటే చీమ ఒక చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి తోటలో ధాన్యాన్ని చూసిందంట. చూసి వచ్చి అలా సైన్యం ఉంటారు కదా, ఆర్మీ అంటారు, ఆర్మీ అందరికీ వచ్చి చెప్పిందంట, ఫలానా తోటలో అక్కడ ధాన్యం బాగా ఉంది, మనం ఇప్పుడు వెళ్తే గనక మనకి శీతాకాలానికి కావలసిన సరుకంతా కూడా తెచ్చుకుని గోడాంలో దాచుకోవచ్చు మన పొట్టలో. అప్పుడు శీతాకాలం మనం కష్టపడవలసిన అవసరం ఉండదు, ఆ కష్టం ఏదో ఇప్పుడే పడదాం, అప్పుడు మనం సంతోషంగా జీవిద్దాము అని చెప్పి నాయకుడు అన్నమాట ఉంటాడు కదా, ఆ యాంట్స్కి మీటింగ్ పెట్టి మాట్లాడి చెప్పాడన్నమాట తన నిర్ణయాన్ని. అప్పుడు మిగతా యాంట్స్ అన్నీ కూడా ఏవైతే కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళంతా ఏమని అడ్వైజ్ ఇచ్చారంటే, కరెక్టే, మన నాయకుడు చెప్పేది చాలా నిజం, మనం ఇప్పుడు ఎండాకాలంలో కష్టపడి దాచుకుంటే శీతాకాలంలో మనకే ఉపయోగపడుతుంది, మన పిల్లలందరూ కూర్చుని హ్యాపీగా తినవచ్చు, కాబట్టి మనందరం ఇప్పుడే బయలుదేరదాము, కష్టపడదాము అని చెప్పారు. సరే, ఒక మిడిల్ ఏజ్ల వాళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారు, పెద్దవాళ్ళు చెప్పారు కదా అని. టీనేజ్ ఉంటారు కదా, యంగ్ అంటే అప్పుడే చిన్నపిల్లలు, అట్లాంటి వాళ్ళు ఏం చేశారు అంటే, ఎందుకు తినాలి, ఇప్పుడు ఎందుకు తెచ్చుకోవాలి అని చెప్పి అన్నారంట. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళంతా ఏం చెప్పారంటే, ఇప్పుడు కష్టపడాలి, కష్టపడితేనే శీతాకాలంలో ఉంటుంది, మేము ఎందుకు చెప్తున్నామో వినండి, మేము తరతరాలుగా చూస్తున్నాం కదా, ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం తర్వాత ఆకురాలే కాలం, ఆటం సీజన్ అని చెప్పి ఉంటుంది. అప్పుడు వచ్చినప్పుడు మనం చాలా ఇబ్బంది పడిపోతాం, ఫుడ్ దొరకదు, బయటికి కూడా వెళ్ళలేము, విపరీతమైన మంచు పడుతుంది, కాబట్టి మా ఈ నిర్ణయాన్ని మీరందరూ గౌరవించాలి అని చెప్పి అంటే, సరే పిల్లలకి ఇష్టం లేకపోయినా సరే మమ్మీ డాడీ వీళ్ళంతా చెప్తున్నారు కదా, మా అమ్మ తాత మనం కూడా వెళ్దాము, వీలైనంత ధాన్యం మోసుకొద్దామని అందరూ చిన్నగా ఒక వరుసలో వెళ్తాయి. చీమలు ఎప్పుడన్నా చూసారా? లైన్లో నీట్గా 1 by 1, ఎప్పుడు తోసుకోవు. మన గొళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తోసేసుకుంటారు కదా, బయట ఎక్కడైనా. మీరు కూడా అంతేనా? స్కూల్ బస్లో నుంచుంటే తోసుకుంటారు, అది మంచి పద్ధత కాదు. ఏమి నోటి మాట లేని ఇన్సెక్ట్ చీమ కూడా ఒక పద్ధతిలో వెళ్తుంది, ఒకదాని తర్వాత ఒకటి ఒక లైన్ ఫాలో అవుతూ నీట్గా వెళ్ళి చక్కగా ధాన్యం తెచ్చుకుని వాళ్ళ యాంట్ హిల్లో ఎవరి రూమ్స్లో వాళ్ళు ఎవరు తెచ్చుకున్న ధాన్యాన్ని వాళ్ళు దాచుకుంటున్నారు. ఇదంతా దగ్గరలో ఉన్న ఒక మిడత చూసిందంట, గ్రాస్ హోపర్, చెప్పాను కదా గొల్లబామ. ఆ గొల్లబామ ఏం చేసింది, వీళ్ళని చూసి ఎందుకు వీళ్ళిలా అస్తమానం అటు ఇటు తెగ తిరుగుతున్నారు, ఎండగా ఉన్న మాట వాస్తవమే, కానీ ఈ చెరువు పక్కన ఉన్న ఆ ద్రాక్ష తీగ మీద పడుకుంటే ఆ చల్లగాలి వస్తుంది, ఎండే తెలియటం లేదు, చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా నీడలో దాక్కుని, ఎందుకు వీళ్ళు ఇంతలాగా ఎండలో శ్రమ పడుతున్నారు, పిచ్చి మొహాలు. వీళ్ళని చూస్తుంటే నాకు పాట పాడాలనే ఉద్దేశం, హ్యాపీనెస్ కూడా పోతుంది, వీళ్ళని చూడకూడదు, నేను అటువైపు తిరిగి కూర్చుంటానని చెప్పి ఈ కష్టపడుతున్న ఆర్మీ ఉంది కదా, చీమల సేనని చూడడం మానేసి చెరువు వైపు తీసుకుని ఒక గిటార్ తీసుకుని చక్కగా హుల్లాలా లాలా పాటలు పాడుతూ కూర్చుందన్నమాట. ఈ పాటలు అటుగా వెళ్తున్న చీమలు వింటున్నాయి కానీ ఏమీ పట్టించుకోవట్లా. వాళ్ళు ఉదయం మొదలుపెట్టి సాయంత్రం సన్సెట్ అయ్యే టైం వరకు కూడా కొంచెం సేపు ఆహారం తినడం, వెళ్ళడం, మళ్ళీ ఆహారం లైన్లో తెచ్చుకోవడం, దాచుకోవడం, ఇదే పని చేస్తున్నాయి, అస్సలు రెస్టే తీసుకోలేదు. నైట్ మాత్రమే రెస్ట్ తీసుకుంటున్నాయి. వీటిని గత 5 రోజులుగా వారం రోజులు మట్టి మిడత చూస్తూనే ఉంది. ఒకరోజు ఏమైందంటే, వీళ్ళల్లో ఎవరైతే కింగ్ ఉన్నాడని చెప్పాను కదా చీమలకి, ఆ లీడరు ధాన్యం మోసుకొస్తూ ఉంటే సడన్గా కళ్ళు తిరిగి పడిపోతే మిగతా చీమలన్నీ వెళ్ళిపోతున్నాయి. అప్పుడు చీమ ఏమని అడిగాడంటే, రాజు, మిత్రమా గొల్లబామ, ఒక్కసారి నా వైపు చూడవా, నాకు ఈ ధాన్యం గింజను నా గది వరకు తీసుకెళ్లటంలో కొంచెం నువ్వు సహాయపడగలవా,
ప్లీజ్ దయచేసి నీకు నేను ప్రార్థన చేస్తున్నాను, నా ఈ మనవిని పట్టించుకో అని చెప్పంది. అప్పుడు గొల్లబామ గట్టిగా హహహ, అసలు ఏమనుకుంటున్నావు, మీరు నిజంగా మూర్ఖులు, ఇంత చల్లటి గాలి వస్తుంది, నేను ఎంత చక్కగా పాడుతున్నాను, చక్కగా గిటార్ వాయిస్తున్నాను, చక్కగా ఈ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఈ ఆకు మీద ఎక్కి చక్కగా ఈ చెరువులో స్విమ్ చేయొచ్చు కదా, పిచ్చిగా ఎంతసేపు ఆ ధాన్యం పట్టుకుని ఆ పొలంలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీరంతా తిరుగుతానే ఉన్నారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా రోతగా అనిపిస్తుంది, ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి నన్ను సహాయం అడుగుతున్నావా, చిచ్చి, అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నిన్ను చూడడం కూడా నాకు ఇష్టం లేదు, వస్తే నాతో రా, మ్యూజిక్ వింటూ చక్కగా డ్యాన్స్ చేస్తూ స్విమ్మింగ్ చేద్దాం మనమిద్దరం ఆకు మీద ఎక్కి, లేకపోతే ఇక్కడి నుంచి పో, నా నుంచి మాత్రం ఎట్లాంటి సహాయాన్ని నువ్వు కోరుకోవద్దు, నేను అస్సలు బరువు మొయ్యాలని అనుకోవటం లేదు, ఎందుకంటే నాకు కావాల్సిన ఆహారం అంతా ఇప్పుడు ఆకుల మీదే దొరుకుతుంది, నేనెందుకు నీకు ఆహారం కోసం సహాయం చేయాలి అని చెప్పి అంది. ఒక్కసారిగా చీమరాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఈ గొల్లబామ మాటలు విన్న తర్వాత, నేను ఇంత దీనంగా ప్రాధేయపడుతున్నాను కదా, కొంచెం కూడా కనికరించలేదు, అయినా పర్వాలేదు, ఎలాగైనా సరే నేనే ఓపిక తెచ్చుకుని ఈ ధాన్యం గింజను తీసుకెళ్తానని లెగుస్తూ ఉండగా వాళ్ళ ఆర్మీలో మిగతా చీమలన్నీ ఉంటాయి కదా, చక్కగా అవన్నీ వచ్చి, అయ్యయ్యో మీరు పడిపోయారా, లెగండి రాజా, మేము తీసుకెళ్తామని అన్నీ కలిసి ఆ ధాన్యాన్ని పుష్ చేసుకుంటూ చక్కగా కాసేపు ఒకళ్ళు కాసేపు ఇంకొకళ్ళు అలా మార్చుకుంటూ తీసుకువెళ్ళి యాంట్ హిల్లో రాజుగారి గది ఎక్కడుందో ఆయన గదిలోనే చాలా జాగ్రత్తగా భద్రపరిచాయి. ఇలా రోజు వేసవికాలం ఆల్మోస్ట్ 3 months ఉంటుంది కదా, ఆ 3 నెలలు కూడా చీమలు ఎండ ఉన్నా ఏం జరిగినా సరే నీరసం వచ్చినా కొంచెం సేపే రెస్ట్ తీసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం రాత్రి సన్సెట్ టైం వరకు కూడా ధాన్యాన్ని పోగు చేసుకుంటూనే ఉండేవి. ఈ మిడత మాత్రం చక్కగా దొరికిన ద్రాక్ష తీగల మీద ఆకుల రసాన్ని తాగేసి చక్కగా ఎక్కడ పడితే అక్కడ ఈ గొల్లబామ ఏం చేస్తూ ఉండేది అంటే తను స్విమ్మింగ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ గిటార్ వాయించుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ ఈ చీమలు చక్కగా వెళ్తుంటే ఇక్కడికి వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉండేది. తనేమని ఫీల్ అయ్యేదంటే, నేను చాలా పెద్ద సింగర్ని, నేను పాట పాడితే ఎవరైనా పడిపోవాల్సిందే, చూడు ఈ చీమలు కూడా నా పాటను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి, అందువల్లే ఇవి చాలా యాక్టివ్గా పని చేయగలుగుతున్నాయి అని ఫీల్ అయ్యేదంట. అలా కొంతకాలం జరిగింది. వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత ఆకురాలే కాలం వచ్చింది, శీతాకాలం. మొత్తం చెట్లకున్న ఆకులన్నీ రాలిపోయినాయి. చల్లగాలి విపరీతంగా వీస్తుంది. ఏం చెయ్యాలో తెలియట్లేదు గొల్లబామకి. ఆ చలిలో వణికిపోతూ ఏ చెట్టు మీదకెళ్ళి దాక్కుందామన్నా నీడన ఒక్క చెట్టుకి ఆకులు లేవు. ఆ రాలిపోయిన ఆకులే కప్పుకుంటే గాలికి ఎగిరిపోతున్నాయి. అసలు ఎక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు చాలా బాధపడిందంట. తినడానికి తిండి కూడా దొరకటం లేదంట. అప్పుడు తనకి ఆ మాటలు గుర్తొచ్చాయి. చీమరాజు చెప్పాడు కదా, నువ్వెందుకు ఇలా ఆడుకుంటున్నావు, పాటలు పాడుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నావు, శీతాకాలం కోసం కొద్దిగా దాచుకోవాలి కదా అని అడ్వైజ్ ఇస్తే ఏమంది? ఆ రోజు నవ్వింది. అవునా? ఇప్పుడేమో బాధపడుతుంది. అయ్యో నాకెవ్వరూ లేరే, సరే చీమ ఏమైనా సహాయం చేస్తుందేమోనని చీమలుండే పుట్ట దగ్గరికి వెళ్ళిందంట. అందులోంచి తొంగి చూస్తే కిటికీలో చీమలంతా కూడా చక్కగా పార్టీ చేసుకుంటున్నాయంట. అన్నీ వండుకుని పిల్లలతో అంతా ఫ్యామిలీ అంతా కూర్చుని చక్కగా తింటూ ఉంటే వెళ్ళి గబగబా తలుపు కొట్టిందంట. తలుపు కొట్టి గొల్లబామ అడుగుతుందంట, మీరు నా పాట వినాలనుకుంటున్నారు కదా, నా పాట వింటే మీరు ఇంకా మస్తుగా ఎంజాయ్ చేస్తారు, కాబట్టి మీరు నా కోసం వెళ్ళి గబగబా ఆహారాన్ని సిద్ధం చేసేయండి. ఆహారం సిద్ధం చేస్తే నేను ఇంకొంచెం మజాగా పాడతాను, నా పాట వింటూ మీరు మైమర్చిపోతూ డ్యాన్సులు కూడా చేసుకోవచ్చు అని చెప్తుంది. దీనికి ఫుడ్ కావలిస్తే ఏం చేయాలి? వెళ్ళి నాకు కొంచెం ఫుడ్ పెట్టండి ప్లీజ్, ఫుడ్ లేదని అడగాలి. కానీ అక్కడికి వెళ్ళి ఎలాంటి డ్రామాలు వేస్తుంది? నా పాటతో మీరు మైమర్చిపోతారంటే చీమరాజు బయటికి వచ్చి, నీ పాటలు ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేదు, మేము మా కోసం మాత్రమే ఆహారం వేసవికాలం అంతా కష్టపడి మరీ దాచుకున్నాము, మేము అదే దాచుకోమని నీతో చెప్తే నువ్వు ఆ రోజు మమ్మల్ని ఏమన్నావు, అసహ్యించుకున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పావు, కాబట్టి మేము ఇక్కడున్న ఎవ్వరూ కూడా నీ పాట వినాలనుకోవటం లేదు, నీకు ఆహారాన్ని కూడా పెట్టాలని అనుకోవటం లేదు, కాబట్టి దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా మంచిది అని చెప్పి వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయి టక్మని తలుపేసేశారు మొహం మీద. గొల్లబామకి ఏం చేయాలో తెలియక
చిన్నగా నడుచుకుంటూ నిజమే ఆనాడు చిన్న సాయం అడిగింది. నేను ఆహారపు గింజను తీసుకువెళ్ళి తన కోట దగ్గర అంటే యాంట్ హిల్ దగ్గర వదిలేయాల్సింది, వదలలేదు. ఇప్పుడు నాకు అన్నం కూడా దొరకటం లేదు. నేను చాలా తప్పు చేశాను. సమయం ఉన్నప్పుడేమో వృధా చేశాను. ఇప్పుడు ఆహారం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి చాలా బాధపడింది. అప్పటి నుంచి తను అనుకుంది, అసలు వచ్చే వేసవి కాలానికైనా నేను ఉంటానో లేదో, ఈలోపే చనిపోతానేమో ఆహారం లేకుండా అని వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడి నుంచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎవరి దగ్గరైనా డబ్బులు ఉంటే దాచుకోవాలి, ఫ్యూచర్లో ఏ అపాయమైనా రావచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరైనా అంతే, మీకు బోల్డంత టైం ఉంటుంది కాబట్టి మీరు చదువుకోవాలి అంతే తప్ప ఎంతసేపు గేమ్స్ ఆటలు అనుకుంటా ఉంటే చదవాల్సిన చదువు వెనకబడిపోద్ది. మీకన్నా వెనకాల ఉన్న వాళ్ళ క్లాస్లో ముందుకెళ్ళిపోతారు. అందుకే ఎప్పటి పని అప్పుడే చేసేయాలి, రేపటిది కూడా ఈరోజే అది మోరల్ ఆఫ్ ద స్టోరీ. అర్థమైంది కదా? రేపు ఇంకో కథ చెప్పుకుందామా? బాయ్ బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.